సో అంటే బేబక్క అని అంటే మీకు ఏదన్నా సో ఐకియాకి వెళ్ళానని చెప్పా కదా సో ఆల్రెడీ కొంతమంది గుర్తుపడుతున్నారు వస్తున్నారు మాట్లాడేస్తున్నారు పలికేస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు అయిపోయింది ఈ పంచాయతీ ఎక్కువైందా నేను ఫాస్ట్గా నడుచుకుని రోజులో చూసుకొని వచ్చేస్తున్నా ఇలా వచ్చేస్తుంటే ఫాస్ట్గా ఎగ్జిట్ వైపు ఎవరో ఒకళ్ళు పరిగెత్తుకొని వచ్చారు నేను అనుకున్నా ఏమైనా పడిందేమో నాది అనుకుంటే మేడం సెల్ఫీ మా ఫ్రెండ్ ఎవరో పక్కన ఉన్నాడు నడుస్తుందిగా మరి ఇంకా ఎప్పుడు నడుస్తుంది హైప్లో ఉన్నాం ప్లస్ మన వీడియోస్ తర్వాత బయటకు వచ్చి నాకు కూడా బాగా వైరల్ అయినాయి కదా బిగ్ బాస్ కన్నా కూడా వాచ్ బాగా బ్యాగ్కి బాగా సో బాగుంది ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ మీకు పాస్ ఏమైనా ఉందా మేడం అమెరికాకి ఇండియాకి పాస్ ఎందుకు సిటిజన్షిప్ ఉంటే మళ్ళీ పాస్ రెగ్యులర్గా అంటే ఆ చార్జెస్ టికెట్స్ ఓ అట్లానా ఇప్పుడు గుంటూరు బెజవాడ తిరిగినట్టు తిరుగుతా అన్న నాగార్జున గారు అడిగితే పాస్ ఉంటుంది కదా సో అట్లా మీరేమన్నా చెప్తా చెప్తా నాగార్జున గారు కూడా ఇదే క్వశ్చన్ అడిగారు ఏంటి అమెరికా బాగా వెళ్తారంట కదా అని బెజవాడ గుంటూరు తిరిగినట్టు తిరుగుతాను సార్ అన్న సో పాస్ అవసరం లేదు నాకు ఎందుకంటే నా మంది ప్రైవేట్ జెట్ ఉంది కదా సో పాస్ అట్లా ఏం అవసరం ప్రైవేట్ జెట్ ఉంది ఓకే మేడం ఆయన ఎవరో నవ్వు ఆపుకుంటున్నారు దాని నుంచి కంట్రోల్ చేసుకున్నారు మేడం మన టీం అంతా కూడా అంటే ఇప్పుడు నేను ఒక ట్రెండ్ క్రియేట్ చేసే ఖచ్చితంగా ఎలా ఉందంటే ఇప్పుడు జనాలు నేను ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తే మేడం మైక్ జాగ్రత్త అన్నారు ఎందుకన్నా ఈ మైక్ వీనస్ నుంచి తెప్పించాము 4 కోట్ల మైక్ అని చెప్తున్నారు సరే అని చెప్తాను మేడం అంటే ఈ వాచ్ బ్యాగ్స్ ఇవన్నీ అక్కడ నుంచే ఎందుకు తెచ్చుకోవాలనిపించింది ఎక్కడి నుంచి వేరే స్పేస్ నుంచా అంటే ఇక్కడ కామన్ కదా మరి ఇంతలా మీరు ట్రోల్ చేయాలంటే నేను అక్కడి నుంచి తెచ్చుకోవాలి కదా నాకు ట్రోలింగ్ అంటే ఇష్టం అండి అందుకే నేను వింత విచిత్రమైన విషయాలన్నీ చెప్పి జరిగినట్లుగా అసలు ఊహకందని విషయాలు కూడా జరిగినట్టుగా చెప్పడంలో నాకు ఇష్టం అనమాట మీరు ట్రోల్ చేసుకోండి నాకెందుకో బేబక్క గారి వాచ్ గురించి కానీ బ్యాగ్ గురించి కానీ మాట్లాడటం వెనక బిహైండ్ ద స్టోరీ ఒక పర్సన్ ఉన్నారు అనేది అవును ఎలా చెప్పావు చూసాను నేను అంటే జనరల్గా వాచ్ బ్యాగ్ అనేది అంత వస్తుంది కానీ బిహైండ్ ద పర్సన్ పేరు ఎందుకులే కానీ ఇప్పుడు నిజం చెప్తా ఆడియన్స్కి యాక్చువల్లీ ఆడియన్స్ ఈ బ్యాగ్ 15,000 ఆల్డో బ్యాగ్ సేల్లో నాకు 8,000కి వచ్చింది ఇది $300 వాచ్ మాత్రం ఇది నిజం అయితే నేను కావాలని గ్రహం రాకెట్ ఏసీ 79 ఇది 180 కోట్ల ఇలా పిచ్చి పిచ్చిగా ఎందుకు చెప్పానంటే ఒకరిని ట్రోల్ చేస్తున్నా ఆ మనిషి సడన్గా ఇంటర్వ్యూలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కట్ చేస్తే ఎంత ఇది వాచ్ 30 కోట్లు ఎందుకులేదు నాకు అసలు ఇష్టం లేదు కొంతమందిని కంపేర్ చేసుకోవడం సో ఇలా క్యాజువల్గా ఇది ఒక 30 కోట్లు ఈ గాజులు బ్రేస్లెట్లు ఉంటాయి 70-80 కోట్లు అప్పుడప్పుడు కుక్కలు గీరుతా అంటే ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయంట 420 ఎకరాల ఫామ్ హౌస్ అంట ఏషియాస్ బిగ్గెస్ట్ పెంట్ హౌస్ అంట అసలు అన్నిట్లో హైలైట్ 1,00,000 గుడ్లు ఏరేవాళ్ళంట వాళ్ళు ఇంకోటి ఏంటి నెలకి వాళ్ళ సంపాదన 10-12 వేల ఏదో చిన్నగా భేదవాళ్ళం అండి 10 కంపెనీలు ఉంటాయి 10-12 వేల కోట్లు అప్పుడు నాకు నా కంటెంట్ దొరికింది రివీల్ చేయను అలాగే అర్థమైపోతుందిలే సో అండ్ సో పర్సన్ ఒక మేలో అనుకుంటా మేలోనే చేసిన వీడియో బాగా వైరల్ అయింది మీరు వెళ్ళి కొట్టండి దొరుకుతుంది వాచ్ 30 కోట్లు ఆదాన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు సో నేను పేరెందులే అంత మరి డూబు అంత అబద్ధాలు అంత డప్పు కొట్టుకోవాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు అంత పచ్చి అబద్ధాలు అనమాట వాళ్ళు చేసే వృత్తి వాళ్ళ బిజినెస్ వరకు కరెక్టే మిగతా అన్ని అబద్ధాలు అంత మరి అప్పుడు నేను వీడియో చేశా వీడియో చేస్తే ట్రోల్ చేస్తూ వీడియో చేస్తే అందరూ సగం మంది అక్క నీ కుళ్ళ ఆమంత సంపాదిస్తుందని నీ కుళ్ళు అంట నాకు అప్పుడు అనుకున్నా జనాలు ఎర్రిన గొర్రెలు నేను కూడా చేస్తా అని నాది కూడా నమ్ముతున్నారు వెళ్ళి ఇప్పుడు ఈ బ్యాగ్ ఫోటో తీపిచ్చి మా ఫ్రెండ్ అంటే ఇంకెవరిని అడగమన్నారంట ఇదేం కంపెనీ ఎక్కడ దొరికిందని కర్మరా బాబు ఏడ దొరుకుతారా మీరు అంతా అనుకున్నా